డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని చిగురుమామిడి మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని గజమాలతో పుష్పాలంకరణ చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకూరు రవీందర్ మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక అసమానతలకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటను ఎగరవేశారని, అణగారిన కులాలు, అన్ని వర్గాలు ఆర్థిక సమానత్వంతో ఉండాలని రాజ్యాంగ రచన చేశారని కొనియాడారు. సమాజం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేశారని, తన త్యాగానికి ప్రతిఫలంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, సిపిఐ మండల కార్యదర్శి నాగిలి లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, చిట్టుమల్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ముద్రకుల రాజయ్య, తేరాల సత్యనారాయణ, పూల లచ్చిరెడ్డి, వంగర మల్లేశం, బొలుమల్ల రవీందర్, వంగ కనకయ్య, అల్లెపు జంపయ్య, ఆకవరం శివప్రసాద్, జిల్లల రమేష్, పెసరి శ్రీనివాస్, పోటు మల్లారెడ్డి, అంది పరశురాములు, బెజ్జంకి రాంబాబు, రాకం అనిల్, గడ్డం వీరస్వామి, అనబోజు బాలకృష్ణ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క దేశంలో, ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క బడుగు బలహీన వర్గాలన్నీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉన్నత వర్గాలతో, అగ్ర వర్గాలతో సమాజంగా సమానంగా ఉండాలనేటువంటి ఆశయంతో తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగశీలి. ఈరోజు ప్రపంచంలోనే అతి మేధావిగా అంటే అతి ఎక్కువ ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి యొక్క మేధావిగా పేర్కొనబోయేటువంటి యొక్క వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ తను చేసినటువంటి యొక్క త్యాగం ముందు మనం చూపేటువంటి యొక్క త్యాగం కానీ మనం ఈ యొక్క దేశానికి ఇచ్చేటువంటి యొక్క ఫీడ్బ్యాక్ కానీ చాలా తక్కువ అనేటువంటి ఒక అంశాన్ని మనం గమనించాలి. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్, అదేవిధంగా ఎస్సీలకు గత 30-40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు ఈరోజు ఏబిసిడి గ్రూపులుగా ఏర్పడి అందరికీ కూడా అందులో ఉండేటువంటి ఒక మాలమాదులందరికీ కూడా సమన్వయం జరిగేటట్టు కూడా మనకు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని గమనించాలి.